మనసు చాలా తెలివైంది. కానీ అదే మనసు మనకు శత్రువుగా మారినప్పుడు? హాయ్, దిస్ ఇస్ సృజనారెడ్డి, సైకాలజిస్ట్. మనసు సృష్టించే అబద్ధాలు అంటే థింకింగ్ కాకుండా ఓవర్ థింకింగ్ అసలు ఎందుకొస్తుంది? అసలు రియాలిటీని వదిలి ఎందుకు ఓవర్ థింక్ చేస్తామో ఇవాల్టి ఎపిసోడ్‌లో చూద్దాం. ఓవర్ థింకింగ్ అనేది థాట్ కాదు. అది థాట్స్ మీద మనసు చేసేటువంటి మోసం. మనకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. అప్పుడు మన బ్రెయిన్ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యదు. ఇమాజినేషన్‌ని స్టార్ట్ చేస్తుంది. ఏమవుతుందో? అతను అలా ఎందుకన్నాడు? నేనేమైనా తప్పు చేశానా? ఇవన్నీ నిజానికి సొల్యూషన్స్ కావు. ఇవి సెల్ఫ్ క్రియేటెడ్ లూప్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఓవర్ థింకింగ్? ఓవర్ థింకింగ్ అంటే థింకింగ్ కాదు. థింకింగ్ అంటే అవేర్‌నెస్. ఓవర్ థింకింగ్ అంటే ఫియర్. లాజిక్ ప్లేస్‌లో వచ్చేటువంటి ఫియర్. మన ఫ్యూచర్‌లోకి దూసుకుపోయే ఇమాజినరీ సీన్స్‌ని క్రియేట్ చేస్తుంది. సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటారు. అంటే నిజం మీద కాదు, అది మన ఊహల మీద ఆధారపడినటువంటి కంక్లూజన్స్ అన్నమాట. ఒక ఉదాహరణకు, ఒక ఫ్రెండ్ రిప్లై ఇవ్వకపోతే మనసు 3 వర్షన్స్ క్రియేట్ చేస్తుంది. ఏంటంటే, అతనికి నేను ఇంపార్టెంట్ కాదేమో, ఏదో తప్పు జరిగిందేమో, నేను బోరింగ్ అనుకున్నాడేమో. కానీ నిజం ఏంటంటే అతను బిజీగా ఉండొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సెప్షన్ అండ్ రియాలిటీ. వై ఇట్ హ్యాపెన్స్? అసలు ఎందుకు జరుగుతుంది ఇది? మన బ్రెయిన్కి అన్సర్టెనిటీ అంటే భయం. అందుకే ఆన్సర్ రాకపోతే మన బ్రెయిన్ తనకు తానుగా క్రియేట్ చేసుకుంటుంది. అది చెప్పే అబద్ధాలను మనం నిజమని నమ్మేస్తాం అనమాట. అదిగో ఇక్కడే ప్రాబ్లం మొదలవుతుంది. ఓవర్ థింకింగ్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ థింకింగ్ టూ మచ్, ఇట్స్ అబౌట్ నాట్ ట్రస్టింగ్ రియాలిటీ ఇనఫ్ అనమాట. అంటే మన పాస్ట్లో హర్ట్ అయి ఉంటే బ్రెయిన్ సేఫ్టీ స్టోరీస్ని క్రియేట్ చేసుకుంటుంది. అతను కూడా మోసం చేస్తాడు, ఇది కూడా ఫెయిల్ అవుతుందేమో అని. ఇది యాక్చువల్గా అవేర్నెస్ కాదు, ఇదంతా కూడా ట్రామా మెమొరీ రీప్లే అవుతుందన్నమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇమాజిన్, ఒక అమ్మాయి ఉంది, ఎనీ నేమ్, ఆరాధ్య అనుకోండి. ఒకరోజు తన బాయ్ ఫ్రెండ్ మెసేజ్ రిప్లై ఇవ్వలేదు. ఆమె మనసు వెంటనే సీన్స్ని బిల్డప్ చేసుకోవడం మొదలుపెట్టింది. అతను ఇంకొకరితో ఉన్నాడేమో, నేను ఏదైనా తప్పు మాట్లాడానా, ఇంకంతే. రాత్రంతా ఆమెకు నిద్ర పట్టదు, ఏమీ చేయలేదన్నమాట. తర్వాత రోజు అతను సింపుల్గా ఏం చెప్పాడు? ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, లోలో ఉంది అనేసి. ఇది రియాలిటీ వర్సెస్ ఓవర్ థింకింగ్ యొక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆరాధ్యకి హర్ట్ అనేది అక్కడ నిజం కాదు, బట్ అక్కడ ఏంటిది? అది హర్ ఇమాజినేషన్ కాజ్ ద పెయిన్. అంటే ఆమె ఊహించుకున్నది ఎక్కువగా తనకు పెయిన్ ఇచ్చిందనమాట. అక్కడ వాస్తవం వేరు, ఆమె ఊహించుకున్న దాంతో రియల్గా ప్రాబ్లం అయిపోయింది. రియల్గా ప్రాబ్లం, పెయిన్ అనేది ఎక్కువగా అయిపోయింది. అంతే కదా. దీన్ని సైకలాజికల్ బ్రేక్ డౌన్ చేస్తే సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, ఓవర్ థింకింగ్ అనేది ఒక మెంటల్ సెల్ఫ్ ప్రొటెక్షన్ యొక్క ఒక ఫామ్ అని చెప్తారు. అంటే మన బ్రెయిన్ వర్స్ట్ కేస్ సినారియోని థింక్ చేస్తూ ఉంటుంది, సో దట్ మనకు హర్ట్ కామని చెప్పేసి అనుకుంటాం. బట్ ఐరానికల్లీ ఇట్ హర్ట్స్ అస్ మోర్. అంటే అదే ఎక్కువగా మనల్ని హర్ట్ చేస్తుంది. ఇక్కడ ఓవర్ థింకింగ్ దేని ట్రిగ్గర్ చేస్తుంది అంటే, ఫస్ట్ ఫియర్, భయాన్ని ఇస్తుంది. సో దట్ దాంతో స్ట్రెస్ మొదలవుతుంది. ఇంకేముంది, ఇర్రేషనల్ థింకింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మనకి. ఈ సింపుల్గా చెప్పాలి అని అంటే, మనసులో మనకు ఒక ప్రాబ్లం కనుక సాల్వ్ చేయడానికి నిజానికి అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. కానీ ఇది చివరికి ఏమవుతుందంటే ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఓవర్ థింకింగ్ అనేది. దీన్ని మరి ఎలా హీల్ అవ్వాలి? దీని నుంచి ఫస్ట్ ఏం లేదండి, రాయాలి. రాయడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. రైట్, డోంట్ స్పిన్. అంటే థాట్ రావడమే తప్పు అక్కడ కాదు, అది దాని పేపర్ మీద రాయండి. సో దట్ మన బ్రెయిన్కి ఏమవుతుందంటే ఆ ఫీలింగ్స్ రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఈ క్వశ్చన్ ఒకసారి అడగండి, ఇస్ దిస్ థాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్ ఆర్ ఫియర్? అంటే భయం మీద ఆధారపడ్డదా, లేకపోతే నిజం మీద ఉన్నదా అనేది ఆలోచించండి. సో దట్ దానికి ఒక మీకు క్లారిటీ అనేది దొరుకుతుంది. నేమ్ యువర్ మైండ్, అంటే దానికి ఒక పేరు ఇవ్వండి. దిస్ ఇస్ జస్ట్ మై యాంగ్జియస్ మైండ్ స్పీకింగ్. సెపరేట్ మీ ఐడెంటిటీని మీ యాంగ్జైటీ నుంచి సెపరేట్ చేయండి. సో దట్ మీకు మంచిగా ఉంటుంది అనమాట. షిఫ్ట్ టు రియాలిటీ, అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్. మీ చుట్టుపక్కల ఒకసారి అది చేసి టచ్ సంథింగ్ రియాలిటీ అనేది మనకు ఇమాజినేషన్ పెయిన్కి ఒక యాంటీడోట్ లాగా పనిచేస్తుంది. సో ట్రై టు విత్ ఇన్ ద దాంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మనసు సృష్టించే అబద్ధాలను నమ్మడం మానేస్తే మన జీవితం చాలా వరకు సులభం అవుతుంది. మనసు మన కోసం ఉండాలి, కానీ మన మీద పెత్తనం చేయొద్దు కదండి. ఓవర్ థింకింగ్ ఈజ్ నాట్ అవేర్నెస్, ఇట్స్ అన్ అటాచ్మెంట్ టు ద ఇమాజినేషన్. సో నీకు ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయితే ఒక బ్రీత్ తీసుకో. నీకోసం నువ్వు చెప్తూ ఉండు, ఇది నిజం కాదు, ఇది నా ఊహ మాత్రమే. అండ్ దట్స్ హౌ యూ కమ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్. మీ దగ్గరికి మీరు వచ్చేస్తూ ఉంటారు. సో ఓవర్ థింకింగ్ని ఎంత అదిగా మీరు మీరు సెపరేట్ చేసుకుంటే, మిమ్మల్ని దాని నుంచి సెపరేట్ చేసుకుంటే మీరంతా హ్యాపీగా ఉండగలుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. నమస్కారం.